దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొద్దకు తిరిగి రావడము, రిటర్నింగ్ టు గాడ్, దేవుని యొద్దకు తిరిగి రావడం అనేటువంటి అంశాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాం. ఎందుకు మనము దేవుని యొద్దకు తిరిగి రావాలో మనం ధ్యానిస్తున్నాం. దేవుడు అనాది కాలమును మొదలుకొని తన సన్నిధానంలో, తన సహవాసంలో మనము జీవించాలని, తన సృష్టినంతటిని ఏలడానికి దేవుడు మనలను సృజించాడు. కానీ అపవాది అయినటువంటి సాతాను మొదటి నుంచి దేవుని సృష్టిని పాడు చేయటానికి, మరి మన పితరులైనటువంటి ఆదాము హవ్వలను మోసగించడమే కాకుండా నేడు కూడా అనేక మంది విశ్వాసులను మోసగిస్తూ మరి దేవుని నుంచి దూరం చేస్తూ ఉన్నాడు. అందుకే మనము దేవుని యొద్దకు తిరిగి రావలసిన వారమై ఉంటూ ఉన్నాం. మరి ఈ దినము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ మరి దేవుని యొద్దకు రావడం వలన అపవాదిని మనము ఎదిరించగలుగుతాం, అపవాదిని మనము పారద్రోలగలుగుతాం, అపవాదిని మనము పడద్రోయగలుగుతాం అని మరి పరిశుద్ధుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రికలో ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమియూ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియూ దొరుకుటలేదు. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని యాకోబు తెలియజేస్తున్నాడు. ఎందుకు మానవుని హృదయములో, మానవుని అంతరంగములో పోరాటములు, యుద్ధములు ఎందుకు జరుగుచున్నవి? ఎందుకు మానవుడు ఈరోజు అశాంతితో, సమాధానము లేనటువంటి స్థితిలో, నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఎందుకు జీవిస్తూ ఉన్నాడంటే, ఇదిగో అపవాది యొక్క తంత్రములను నమ్మటం వలనే. అపవాది మరి ఈరోజు లోకమంతటిని మోసగిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి మరి సుఖభోగములను, లోకములో ఉన్నటువంటి మరి నేత్రాశ, జీవపు డంబాన్ని ఎరగా వేసి మరి దేవుని జనులందరినీ, దేవుని పిల్లలందరినీ అపవాది దేవునికి దూరం చేస్తూ ఉన్నాడు. ధన వ్యామోహము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకములో ఉన్నటువంటి మరి విలాసవంతమైనటువంటి జీవన విధానాన్ని బట్టి అనేకులు, ధనమును బట్టి అనేకులు
అధికారాన్ని బట్టి అనేకులు దేవునికి దూరమైపోయి ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఈ లోకములో ఉన్నదంతా మరి అపవాది చేతనే కలిగింది అని యోహాను తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న దాన్ని ప్రేమించేవాడు దేవుని శత్రువు. ఇదిగో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను లోకానికి ఆకర్షితులమవడానికి కారణమేమిటి అంటే అపవాది అయినటువంటి సాతాను మన హృదయంలో మరి వాటి పట్ల ఆశను రేకెత్తిస్తూ ఉన్నాడు, ఆశను కలిగిస్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా మరి దేవుని నుంచి మనలను దూరం చేయడానికి అపవాది అబద్ధము సాక్ష్యాలు పలుకుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను చూడట్లేదని, దేవుడు నిన్ను ప్రేమించట్లేదని, దేవుడు నిన్ను ప్రేమిస్తే ఎందుకు నీ జీవితంలో ఇలాంటి కష్టాలు, దేవుడు నిన్ను ప్రేమిస్తే ఎందుకు నీ జీవితంలో కృంగుబాటు, దేవుడు నిన్ను ప్రేమిస్తే ఎందుకు నీ జీవితంలో ఓటమి, దేవుడు నిన్ను ప్రేమిస్తే ఎందుకు నీ జీవితంలో పేదరికం, దేవుడు నిన్ను చూడట్లేదు, దేవుడు నిన్ను మరి దృష్టించట్లేదనేటువంటి ఆ యొక్క మరి అబద్ధాన్ని నీ యొక్క మనస్సులో, నీ హృదయంలో అపవాది నిత్యము పుట్టిస్తూ ఉంటాడు. హీ క్రియేట్స్ అన్బిలీఫ్ ఇన్ యూ బికాస్ హీ ఈజ్ ఎ లయర్. డెవిల్ ఈజ్ ఎ లయర్. హీ క్రియేట్స్ అన్బిలీఫ్ ఇన్ యువర్ హార్ట్ టు డిసొబే గాడ్. దేవునికి అవిధేయుడిగా మారడానికి, దేవుని నుంచి దూరంగా నీవు వెళ్ళిపోవడానికి మరి అపవాది ఎల్లప్పుడూ నీ చెవిలో గుసగుసలాడుతూ ఉంటాడు. దేవుడు నిన్ను చూడటం లేదని, దేవుడు నిన్ను మరి విడిపించడని, దేవుడు మరి నిన్ను రక్షించడు, దేవుడు నిన్ను మరచిపోయాడు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదనేటువంటి ఆ యొక్క మరి సందేహాన్ని, భయమును, మరి అపనమ్మకాన్ని అపవాది మన హృదయంలో సృష్టిస్తాడు. దేవుడు నీకు సహాయం చేయడం లేదు, దేవుడు నిన్ను విడిపించటం లేదు, దేవుడు నిన్ను రక్షించడం లేదు, దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహించడం లేదు, దేవుడు నీకు ఉద్యోగాన్ని అనుగ్రహించడం లేదు, దేవుడు నీకు మరి అభివృద్ధిని కలగజేయటం లేదనేటువంటి సందేహము నీ హృదయంలో కలగజేసినప్పుడు ఆ సాతాను స్వరాన్ని విని నీవు దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటావు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని వైపు తిరుగుతావు, బట్ వెన్ యూ రిపెంట్ అండ్ రిటర్న్ టు గాడ్, దిస్ డిసెప్టివ్ విస్పర్స్ ఆఫ్ ద ఎనిమీ వుడ్ స్టార్ట్ టు ఫేడ్ అండ్ డిసపియర్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరగలుగుతావో, దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన పరిశుద్ధాత్మకు నీవు విధేయతను కనపరుస్తావో, అపరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని నీవు వినడానికి ఎప్పుడైతే ఆశ కలిగి, నిరీక్షణ కలిగి, నమ్మిక ఆయన మాటల యందు నమ్మిక ఉంచుతావో, ఆయన వైపు తిరుగుతావో, దేవుని యొద్దకు నీవు రావడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తానంటున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. డ్రా నియర్ టు గాడ్, రిటర్న్ టు గాడ్ అండ్ హీ విల్ రిటర్న్ టు యూ. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, దేవునికి లోబడి ఉండండి, అప్పుడు మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు. దేవుని యొద్దకు నీవు మరలితే అపవాది నీ యొద్ద నుంచి పారిపోతాడు. హల్లెలూయా. మరి అపవాదిని నీవు ఎదిరించాలి అంటే నీవు దేవుని వైపుకు తిరగాలి, దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచడానికి క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడిగా వచ్చాడని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలుగుతాం.
అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమాయను. For this purpose the Son of Man, the Son of God was manifested, that he might destroy the works of the devil. Hallelujah. అపవాది క్రియలను లయపరచడానికే దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని లోక రక్షకుడిగా పంపించాడు. మరి అందుకే ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ఈ లోకంలో మరి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా జన్మించి అంధకార సంబంధమైన చీకటి రాజ్యములో నుంచి, అపవాది సామ్రాజ్యములో నుంచి మనలను విడుదల చేయడానికి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. God has delivered us from the power of darkness and has translated us into the kingdom of his dear son. ఆ దేవుడు మనలను అంధకార సంబంధమైనటువంటి ఆ చీకటి మరి సాతాను సంబంధమైనటువంటి అధికారం నుంచి మనలను విడుదల చేసి దేవుని రాజ్యవాసులుగా చేయడానికే తిరిగి దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుని వైపు తిరుగుదాం. ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవిద్దాం. అప్పుడు దేవుని కృప, దేవుని రక్షణ, దేవుని విడుదల, దేవుని ఆశీర్వాదం, దేవుని స్వస్థత, దేవుని అభిషేకం మనలను బలపరుస్తుంది, విడిపిస్తుంది, నడిపిస్తుంది, కాపాడుతుంది. మరి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా ఈ మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, అపవాదిని ఎదిరించడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ప్రభువా. దేవా మీ వైపు తిరగడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, సహాయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ యొద్దకు రావడానికి, మా హృదయాలను శుద్ధీకరించుకోవడానికి, మీ సన్నిధానంలో పరిశుద్ధులంగా పవిత్రులంగా జీవించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, రాత్రికాల సమయమందు ప్రభా ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృపలో భద్రపరచండి. బిడ్డలు మీ వైపు తిరిగి మీ యొక్క విడుదల, రక్షణ, అభిషేకము, ఆశీర్వాదాలు పొందుకుని కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దుఃఖంలో ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ఓదార్పు దయచేయండి ప్రభా. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలకు మీ బలం అనుగ్రహించండి ప్రభా. మీ కృపను అనుగ్రహించండి దేవా, మీకు స్తోత్రాలు. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభా, మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. దర్శించండి ప్రభా. మా యవ్వన బిడ్డలు మీకు మీ సన్నిధానంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించి అయా మీ యొక్క బలమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించి ఫలించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.